తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్కి దాదాపుగా దగ్గర పడుతున్నట్టుగానే కనబడుతోంది. ప్రధానంగా మున్సిపల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని ఇప్పటికే ఆయా కలెక్టర్లు అయితే ఇప్పటికే పెట్టినటువంటి పరిస్థితి. ఇక మున్సిపాలిటీలలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో చట్ట సవరణ అవసరం ఉందా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంరెడ్డి రాజు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు మున్సిపల్ ఛాంబర్స్కి సంబంధించినటువంటి విషయంలో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి లోటుపాట్లు ఏంటి? మున్సిపల్ చట్టంలో మార్పులు అవసరమని కోరుకుంటా ఉన్నారా, ఉన్నటువంటి చట్టం కొనసాగితే సరిపోతుందా? గతంలో పురపాలక చట్టం అనేది ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యతనిస్తూ అధికారాలు గౌరవాన్ని కల్పిస్తూ ప్రజలకు అనువైన వాతావరణం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశంగా ఉండే. ఈరోజు 2019లో పురపాలక చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఫలితంగా ఈరోజు అధికారాలన్నీ పూర్తి స్థాయిలో పాలకవర్గానికి లేకుండా అధికారులకు అప్పగించడం జరిగింది. దానివల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అధికారుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజాప్రతినిధులు ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేద్దామంటే చేసే పరిస్థితి అధికారాలు లేవు. అధికారాలు లేకపోవడంతో ప్రజలు ఏవైతే ఆశిస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. దానివల్ల దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఏర్పడింది. ఈ పురపాలక చట్టం అనేది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. గతంలో పక్కా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి చట్టాలను అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో, కౌన్సిల్ ఉన్నాయో వాటికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు, విధులు, బాధ్యతలు అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేదేనని మా ఛాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి చట్టంలో ఏమి ఇబ్బందులు కనబడతా ఉన్నాయి? ముఖ్యంగా మీ నిర్ణయాలను తీసుకోవడంలో అధికారుల జోక్యం ఏమైనా కనబడుతుందా? ఎలాంటి ఇబ్బందులు కనబడతా ఉన్నాయి? ఈరోజు స్థానిక సంస్థలలో, పురపాలక సంఘాల్లో అధికారులకు ప్రజాప్రతినిధులకు సంబంధం లేని పరిస్థితి ఏర్పడింది. కేవలము ఈరోజు పాలక వర్గాలు కేవలం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేసేస్తుందో దాన్ని అమలు చేసే క్రమంలో తీర్మానం చేసి అధికారులకు అప్పగిస్తే మిగతా పాత్ర ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. ఒక ప్రజలనే వ్యక్తులు ప్రజాప్రతినిధులకు వచ్చి మా సమస్య పరిష్కరించు అని దృష్టికి తీసుకొస్తే దాన్ని తనకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి వారికి మేలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కేవలం అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాప్రతినిధుల మీద పెత్తనం చెలాయిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాప్రతినిధులు చెప్పింది చేయొద్దు అని ఒక దృక్పథంతో ఈరోజు ఏర్పడింది. దాన్ని అధిగమించేందుకు కౌన్సిల్కి కానీ ఎలాంటి అధికారాలు లేవు. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి జిల్లా కలెక్టర్ తీసుకెళ్తే జిల్లా కలెక్టర్తో సహా అందరూ కూడా అధికార యంత్రాంగ దృష్టిలోనే వాళ్ళ దృష్టిలో వెళ్ళడంతో ఈరోజు అబాసు పాలయ్యే పరిస్థితి ప్రజాప్రతినిధులు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దీని విషయంలో ఏమైనా ఆలోచిస్తుంది అనుకోవచ్చా? మీరు ప్రభుత్వానికి విన్నవించారా? ఈ సమస్యలు ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి పురపాలక చట్టంతో, దీనిలో మార్పులు తేవాలని ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరారా? ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉన్నారు కాబట్టి. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల నుంచి ఈరోజు ఈ స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. ఆయన పూర్తి స్థాయి స్థానిక సంస్థలు ఏంటి, దాని బాధ్యతలు ఏంది, విధులేందనే అంశంపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తి. ఈ విషయంపైన మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పురపాలక సంఘ చట్టంలో మార్పులు తీసుకురావాలి, వాస్తవాలకు అనుగుణటువంటి చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడే ప్రజాప్రతినిధుల పాత్ర పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఏదైతే గౌరవం కోసం వస్తూ ఉన్నారో అది ప్రజాప్రతినిధులు వారి అగౌరవపడి అనబాసు పాలయ్యే పరిస్థితి ఉంది, ఆత్మక్షోభకు గురయ్యే పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఈ అంశంపైన ఒక నిపుణుల కమిటీ వేస్తాం. నిపుణుల కమిటీ వేసి అనుగుణంగా దాంట్లో నిపుణుల కమిటీలో కూడా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఇద్దరిని కలిపేసి ఒక నిపుణుల కమిటీ వేస్తాం. నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్టును బట్టి మనం ముందుకు వెళ్దామనే విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఒకటి రెండు ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లు రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు కార్పొరేషన్ల పెరుగుదలతోటి అభివృద్ధి జరుగుతున్నది కాదండి. ఏదైతే వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఏవైనా కూడా స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే ప్రగతి సాధ్యమవుతుంది. కేవలం కార్పొరేషన్లు స్థాయిలోనే స్టేటస్ పెంచడంతో పాలన ఏదో జరుగుతుంది, అభివృద్ధి జరుగుతున్న అంశం ఏం కాదు. దాంతో దుష్పరిణామాలు ఉన్నాయి, ఫలితాలు కూడా ఉన్నాయి. కానీ ఏదైనా పెంచాలనే ఆలోచన కాకుండా ఉన్న వాటిని పటిష్టవంతం చేసి విధులు, బాధ్యతలు, నిర్వహణ, నిధులు ఇస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు
ఏదైతే పురపాలక సంఘాలు ఉన్నాయో పురపాలక సంఘాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానికంగా కేంద్రీకృతమైనటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో కౌన్సిల్కి అప్పగిస్తే కౌన్సిల్ ఏంటంటే ప్రజలు ఏవైతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరుమైన వాతావరణం ఉంటుంది, అభివృద్ధి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరుగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మేము రాష్ట్రంలో పురపాలక సంఘాల గత పనితీరును పరిశీలించిన తర్వాత కొత్త చట్టం ఇవన్నిటిని కూడా ఆలోచించిన తర్వాత నేరుగా ఎన్నికలు పురపాలక సంఘ చైర్మన్లకు నేరుగా ఎన్నికలు పెట్టడంతో సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని కూడా గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల యథావిధిగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్లకు ఉన్నటువంటి అధికారులను పూర్తి స్థాయిలో సిడిఎంకు గతంలో ఉన్నట్టు అప్పగించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్థానికంగా ఎడిషనల్ కలెక్టర్లు నియమించి ఈరోజు అజమాయిష్ చేయడానికి, కమెంట్ చేయడానికి, ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేయడానికి, ఉత్సవ విగ్రహాలు మార్చడానికి, వాళ్ళని అగౌరవపరిచే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నత వర్గాలు, విద్యావంతులు, విజ్ఞానులు ఎవరు కూడా పోటీ చేసేందుకు ఈరోజు ముందుకు రావడం లేదు. కేవలం పేద వర్గాలు ఏదో గౌరవం కోసం ఈ పదవులకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పదవులకు వచ్చిన తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టి ప్రజల మధ్య దోషిగా నిలబడి ప్రజల్లో ఏమి చేయాలని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని కూడా తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజులలో నామినేట్ చేయడం తప్ప ఎన్నికలు జరపడం కూడా వృధా అని కూడా ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇది వెంకటరెడ్డి రాజు చెప్తున్న మాట. మొత్తం మీద చైర్మన్ గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క చట్టం అయితే అమలవుతూ ఉంది. దీనివలన అధికారుల పెత్తనం కనబడతా ఉంది. మేము ప్రజాప్రతినిధులుగా ఏం చేయలేకపోతా ఉన్నాము, దీన్ని మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందనంటే వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.